నెల్లూరు రూరల్ నియోజకవర్గం మైనారిటీ గురుకుల పాఠశాల. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 31వ డివిజన్ అక్కచెరువుపాడులో ఉన్నటువంటి ఈ మైనారిటీ గురుకుల పాఠశాల ముస్లిం మైనారిటీలకి, అదేవిధంగా క్రిస్టియన్ మైనారిటీలకి, అదేవిధంగా దళితులకి, అదేవిధంగా గిరిజనులకి, ముస్లిం మైనారిటీలు, దళితులు, గిరిజనులు ఆ యొక్క కుటుంబాలకు చెందిన బిడ్డలు చదువుకునేదానికి ఒక చక్కటి మైనారిటీ గురుకుల పాఠశాల 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక ఆలోచన చేసి ఇక్కడ ఆనాటి మంత్రివర్యులు అటు పొంగూరు నారాయణ గారు, అప్పుడు మేయర్గా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారు ఆ రోజు ప్రత్యేక ఆలోచన చేసి 15 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది. ఆ 15 కోట్లతో పనులు దాదాపుగా 80% దాకా పూర్తయిన పరిస్థితి. కానీ 2019 నుంచి 2024 దాకా 2019 నుంచి 2024 దాకా 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క అడుగు ముందుకు పడలా. ఆనాడు నేను శాసనసభ్యుడిగా స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థించిన, జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిన ఆ సంతకం కాగితాలకే పరిమితమైంది, ఎక్కడా కూడా నిధులు రాని పరిస్థితి. ఆ రోజు అడిగాను నేను, మరో 10 కోట్ల రూపాయలు విడుదల చేస్తే పూర్తి స్థాయిలో పూర్తవుతుంది, లేదు 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే తాత్కాలికంగా పూర్తవుతుంది. ఆ యొక్క ముస్లిం మైనార్టీల, దళితుల, గిరిజనుల బిడ్డలు ఈ యొక్క గురుకుల పాఠశాల పూర్తిగాక నెల్లూరు ఆటోనగర్ షెడ్లలో ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ప్రమాదకర పరిస్థితులు ఉన్నారు. ఆ బిల్డింగ్ కూడా శిథిలావస్థలో ఉందని అనేక రకాల ప్రయత్నాలు చేసినా అతిగతి లేదు. నారా లోకేష్ గారు ప్రజాగళం పాదయాత్రకు వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకొని వస్తే ఆ రోజు నారా లోకేష్ గారు బహిరంగంగా చెప్పిన మాట, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో తాత్కాలికంగా ఆ పనులు పూర్తి చేసి, కనీసపాటి పనులు పూర్తి చేసి ముస్లిం మైనార్టీల, దళితుల, గిరిజనుల బిడ్డలు ఆటోనగర్ షెడ్లలో ఇబ్బందులు పడకుండా ఇక్కడికి మారుస్తామని మాట ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 నెలలైంది. 3 నెలల్లో చెప్పిన మాట కట్టుబడి నారా లోకేష్ గారు ఈరోజు 254 మంది ముస్లిం మైనార్టీలు, గిరిజనులు, దళితులు ఆ యొక్క బిడ్డల్ని ఈ యొక్క కొత్త భవనంలోకి షిఫ్ట్ చేసే పరిస్థితి. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ముస్లిం సోదరులు, దళిత సోదరులు, గిరిజన సోదరులు ఏదైతే పేదరికం ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో తమ బిడ్డల బంగారు భవిష్యత్తుకి ఈ యొక్క మైనారిటీ గురుకుల పాఠశాల బాటలు వేస్తుంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఈరోజు అది పాక్షికంగా పూర్తయింది. ఒక ఫ్లోర్ సిద్ధం చేయటం జరిగింది. ఆ ఫ్లోర్లోనే ఆ యొక్క బిడ్డలకి చదువులు, అదేవిధంగా మిగతా ఫ్లోర్లో కూడా కొంతమేరకు పనులు పూర్తి ఉన్నాయి, ఇంకొంతమేరకు పనులు పూర్తి కావాలా. మరి ఎన్ని కూడా పూర్తి కావాలంటే రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఉండాలంటే 10 కోట్ల రూపాయల నిధులు అవసరం. దాన్ని కూడా ఈ 5 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చేయించిస్తామని, తాత్కాలికంగా ఆటోనగర్ షెడ్లలో ముస్లిం మైనార్టీలు, గిరిజనులు, దళితులు ఇబ్బందులు పడకుండా బిడ్డలు ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అన్ని రకాల వసతులు కూడా కల్పిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ యొక్క ఫర్నిచర్ సంబంధించి 10 లక్షల రూపాయల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. దాన్ని కూడా ఖర్చు చేశారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రజల్లో ఒక మంచి స్పందన కూడా వస్తుంది. దీనికి నేను వస్తూ ఉంటే నా స్నేహితుడు పత్తెగనపేటకు చెందినటువంటి సమాధుల సతీష్ యాదవ్ అనే నా స్నేహితుడు ఈరోజు 1 లక్ష రూపాయలు ఈ యొక్క బిడ్డలకు సంబంధించినటువంటి బెడ్స్ వేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 254 మంది బిడ్డలు ఉన్నారు, వారికి బెడ్స్ లేవు. ఆ బెడ్స్ ఏర్పాటు కోసం సమాధుల సతీష్ యాదవ్ పత్తెగనపేటకు సంబంధించి నా స్నేహితుడు 1 లక్ష రూపాయలు విరాళం అందించడం జరిగింది. అదేవిధంగా మరో డివిజన్ కార్పొరేటర్ నూకరాజు జ్యోతిప్రియ, వారి భర్త నూకరాజు మదన్ కుమార్ రెడ్డి 20 ఫ్యాన్లు కూడా దీనికి అందిస్తామని చెప్పారు. అటు 1 లక్ష రూపాయలు
ఈ యొక్క బిడ్డల బెడ్స్ కోసం అందించినటువంటి సమాధుల సతీష్ యాదవ్ గారికి, అదేవిధంగా 20 ఫ్యాన్లు అందించి భవిష్యత్తులో ఇంకా కూడా నా స్నేహితుల సహకారంతో చేస్తానని చెప్పినటువంటి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, ఆ యొక్క డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ 19th డివిజన్, వారి భార్య నూకరాజు జ్యోతిప్రియ ఏదైతే అక్కడ డివిజన్ కార్పొరేటర్, వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, ఇక స్థానిక శాసనసభ్యుడిగా నేను సొంతంగా ఈ బిడ్డలకు సంబంధించి ఈ యొక్క బిడ్డలకి మెరుగైన కనీసపాటి సౌకర్యం కల్పించేదానికి నేను సొంతంగా ₹1,00,000 అందిస్తానని చెప్పిన ఇంకా కూడా, ఎందుకంటే 254 మంది కూడా ముస్లింల, దళితుల, గిరిజనుల బిడ్డలు. ఆ బిడ్డల భవిష్యత్తు కోసం ఇంకా కూడా దాతలు ముందుకు వచ్చి ఇక్కడ కనీసపాటి సౌకర్యాలు చాలా కావాల్సి ఉంది, వాటి ముందుకు రావాలని చెప్పిన కూడా దాతలకు పిలుపునిస్తా ఉన్నా. ప్రభుత్వం ద్వారా కూడా మరో 10 కోట్లు వచ్చి 5 ఏళ్లలో శాంక్షన్ చేయించే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు అడిగారు, అర్జెంటుగా ఇక్కడ ఒక 2 బోర్లు అవసరం అని చెప్పని. ఆ 2 బోర్లు కూడా నగర కమిషనర్ గారితో ప్రత్యేకంగా మాట్లాడి తప్పకుండా ఆ 2 బోర్లు కూడా ఏర్పాటు చేయిస్తామని చెప్పని ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ బత్తల మంజుల, వారి భర్త బత్తల కృష్ణ, డివిజన్ ఇన్ఛార్జ్, వీరందరూ కూడా దగ్గర ఉండి ఆ యొక్క బోర్లు కూడా అతి త్వరలోనే వేయిస్తామని చెప్పిన మాట ఇస్తూ, ఇంకా కూడా కనీసపాటి సౌకర్యాల కోసం జిల్లా కలెక్టర్ గారిని ఒక మాట్లాడటం జరిగింది. ఫ్రంట్ అర్జెంటుగా రోడ్డు కావాలని, దానికి ₹10 లక్షల నిధులు కలెక్టర్ గారు ఇస్తామని చెప్పని ప్రకటించారు. కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి, ఆ యొక్క అధ్యాపకులకి మనవి చేసేది ఒకటే, ఇది ఒక పవిత్రమైన సంస్థలాగా బిడ్డల యోగక్షేమాలు చూసుకుంటూ బిడ్డలకి ఎక్కడా ఇబ్బంది రాకుండా అన్ని రకాల కూడా ఏదైతే వస్తువులు కల్పించేదానికి కష్టపడి పనిచేయాలని, బిడ్డలకి ప్రత్యేకంగా రక్షణగా కొంతకాలం పాటు, ఎందుకంటే చుట్టూ కూడా వాల్ పూర్తి కావాలా, సెక్యూరిటీ గార్డులు కావాలా, ఇవన్నీ వచ్చి కొంత సమయం పడుతుంది. ఈ లోపల ఆ బిడ్డలకి పూర్తిగా మీరే రక్షణగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క ₹1,00,000 చెక్కుని ఏదైతే సమాధుల సతీష్ యాదవ్ ఇచ్చిన చెక్కుని ప్రిన్సిపాల్ గారికి అందిస్తామని. మీరా క్లబ్ రెడీ గో. అదేవిధంగా డివిజన్ కార్పొరేటర్ భర్త బత్తల కృష్ణ కూడా 30 ఫ్యాన్లు తన వంతు బాధ్యతగా అందిస్తూ ఉన్నారు. వారికి కూడా మీకు నేను మధ్యాహ్నం లోపల కృష్ణ తీసుకొని వచ్చి ₹1,00,000 క్యాష్ మీకు ఇస్తాడు. కృష్ణ 30 ఫ్యాన్లు ఇస్తాడు. అంటే మదన్ ఇచ్చే 20 ఫ్యాన్లు కృష్ణ తెచ్చిస్తాడు. ఈ ₹1,00,000 అంటే దాదాపు ఇది 1,00,000, నాది 1,00,000, 2 లక్షలు, అయ్యంటే 50 ఫ్యాన్లు. ఈ 2 లక్షలకి మీకు ఆ బెడ్లో ఫస్ట్ బెడ్స్ ప్రయారిటీ ఉంది. బెడ్స్ అయిన తర్వాత మిగతా డబ్బులు ఏదైనా ఉంటే మీరు చెప్పినట్టు పైన షీట్స్ కానీ ఫ్యాన్లు కానీ దేనికి ఎలక్ట్రిఫికేషన్ వాటికి మీరు వాడుకోండి. దాన్ని లెక్క నీటి రాసిపెట్టండి. అదేవిధంగా మరో మిత్రుడు ఓబుల్ రాజు తన వంతు బాధ్యతగా ₹50,000 ఈ యొక్క బిడ్డల అవసరాలకు ఇస్తున్నారు. ఓబుల్ రాజు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ క్యాషే 2 లక్షలు వస్తుంది, 50 ఫ్యాన్లు వస్తుంది. లెక్క జాగ్రత్త రాసిపెట్టాలి. అది కూడా మనం చెప్పాలి కదా, జాగ్రత్త. కొంచెం ఏ పిల్లలకి ఇబ్బంది లేకుండా చూసుకోండి. బోర్డు విషయాన్ని కూడా మీరు ఎవరు కృష్ణ ఉంటాడు.